హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు గతించినటువంటి దినములు అన్నీ కూడా ఆయన మహా ఉచితమైన కృప ప్రేమ చేత మనందరినీ కాపాడి మరి ఈ సంవత్సరంలో 9 నెలలు మనందరినీ కాపాడి ఈ 10వ నెల మొదటి ఆదివారమును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకు ఇచ్చి ఈ సమయమందు మనందరం కలిసి ఆయన పాదముల చెంత ఉండుటకు యేసుక్రీస్తు ప్రభువు మనకు చేసిన ఆ మేలు ఉపకారమును బట్టి మనందరం కూడా ఆయనకి రుణస్థులమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎంతోమంది ఈ దినము ఈ సమయము చూడకపోవచ్చు. అనేక మంది తనువు లోకము కోల్పోయి కాలగర్భములో ఉండిపోవచ్చు. ఇంకా బ్రతికున్నటువంటి వారు మంచాలు పట్టి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి పట్ల మరి ముఖ్యముగా మా కుటుంబం పట్ల చేసిన ఆ ఉపకారాలు ఆ మేలులను బట్టి నిజముగా యేసుక్రీస్తుని మరచిపోలేనటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువగా ఈ మధ్య దేవుని సేవకులైన వారికి, దేవుని సేవకులైనటువంటి వారి కుటుంబములలో ఉన్న వారికి సాతానుడు ఎక్కువగా వాడు పగ తీర్చుకుంటూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే దైవ సేవకులను, దైవ సేవకుల కుటుంబాలను పడగొట్టేస్తే ఇక ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్య జరగదు. అప్పుడు అందరూ కూడా నా యొక్క ప్రజలు అయిపోతారు అనేటటువంటి ఆలోచన చేత సాతానుడు ఎక్కువ దేవుని సేవకుని యొక్క కుటుంబాన్ని వాడు ఏం చేస్తాడంటే తట్టి ఎలాగైనా ఈ పరిచర్య అనేది కొనసాగకుండా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ వాడు ప్రయత్నాలు ఏవి కూడా జరగవు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా, మా ఇంటిలో 3 మరణములు ప్రభువు తప్పించాడు. 3 మరణములు. అమ్మగారు ఇంచుమించి 8 నెలల బట్టి కోమలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి రావడం, కోమలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి రావడం, ఇలాగూ ఈ 8 నెలలు బట్టి ఆమె జీవితంలో జరుగుతూ ఉన్నది. మరి నా విషయం చూసినట్లయితే 25వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఆ ప్రమాదం చాలా ఘోరమైనది. అసలు ఆ ప్రమాదంలో నేను ఆ స్వరూపు కూడా ఇద్దరం కూడా చనిపోవాలి. అయినప్పటికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మమ్మల్ని బ్రతికించి ఈవేళ ఈ స్థితికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరి ఈ నిలబడలో పెట్టబోయే సభ ఆపేద్దాం అనే ఉద్దేశంతోనే సాతానుడు ఆ పని చేశాడు. కానీ యేసయ్య ఆ పనిని ఆపించలేదు. హల్లెలూయా. ఏం చేశాడు మరి ఆయన?
ఆడు కళ్ళు కుట్టుకొని ఆడి పేక ఉరేసుకున్నట్టు యేసయ్య చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక బడలిక, బలహీనతలు, దెబ్బలు, నొప్పులు, రక్తము, ప్రాణాపాయము అన్నీ ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభువైనటువంటి దేవుని పని ఆగడానికి వీలు ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. వాడి సమయము కొంచెమే. ఎప్పుడుది? అపవాది యొక్క సమయము కొంచెమే. మన యేసయ్యది మనది చాలా ఎక్కువ సమయం. హల్లెలూయా. ఈ ఎక్కువ సమయంలో మనం కూడా ఏం చేయాలంటే ఎక్కువగానే దేవుని యొక్క పాదపీఠము ఎదుట మనము కనిపెట్టి ఆయన సన్నిధిలో మనము ముందుకు సాగవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపవాది యొక్క తంత్రాలు ఏమిటో మనము గ్రహించలేకపోతే క్రైస్తవులు, విశ్వాసులు అనబడిన వారందరూ కూడా ఏమైపోతారు అంటే పూర్తిగా సాతాను యొక్క అనుచరులుగా మారిపోతూ ఉంటారు. ఈ సాతాను యొక్క అనుచరులుగా మారకుండా మనము ఉండాలంటే కొన్ని మెలకువలు మనము తీసుకోవలసి ఉంది. అదేమిటి అంటే బైబిల్ మనకి చెబుతుంది. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. బైబిల్ అందరూ కూడా తీసుకోండి, అందరూ బైబిల్ తీసుకోండి. నైసమ్మ చదువుతూ ఉంది, మీరు ఆ మాటలు చూసుకోండి. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండు. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. కొట్టండి, కొట్టండి, కొట్టండి. నీ వంటి వాడు ఒకడు లేడు. హల్లెలూయా. అమ్మగారు 26వ తారీఖు ఉదయమున ప్రభువు బ్రతికించాడు.
మీరు ఎలక్ట్గా ఉండాలి. కులుకు మొక్కలతోటి పిల్లలతోటి ఆడుకొని అది ఇది చూసుకొని లేచి కాదు. చెప్పిన విషయాలు బాగా క్రాస్ చేయాలి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 26వ తారీఖు ఉదయం 3 గంటలకి ప్రభువు అమ్మగారిని బ్రతికించాడు. ఎప్పటి వరకు ఆవిడ చావలేదు. ఎప్పటి వరకు ఆవిడ చావలేదంటే ఏం చేయాలి మీరు? ఎగిరి ఎగిరేస్తున్నారు. ఎగిరి నా కాలు చెయ్యి బాగలేదు కానీ నాకే అర్థమనే ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అమ్మగారికి దేవుడు ఆ విధమైన స్వస్థత కలిగించాడు చెప్పాలి. మీరు ఎవరు చెప్పినా 5 పైసలు ఇస్తారు. పోనీ 10 పైసలు పోసే చెప్పాలి. అమ్మగారిని ఆ విధముగా ప్రభువు ఎందుకు బ్రతికించాడు మీరు చెప్పాలి. నెంబర్ 2, ఏంటి ఒకటో తరగతి స్కూల్ పిల్లలు మాటలాగా ఉన్నాయి మీ మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె బ్రతకడము అనేది ఒకటి దేవుని కృప, సహాయము, సహకారం. రెండవది ఏమిటి అంటే పోయిన ఆదివారం రాత్రి నుంచి నిన్న రాత్రి వరకు అందరూ కాదు కానీ కొంతమంది మాత్రమే ఇక్కడ ప్రార్థన చేశారు. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన పరలోకములో ఉన్నటువంటి ప్రభువు విని ఆలకించి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ప్రాణములో త్రాణ పుట్టించి పోయినటువంటి జీవమును తిరిగి ఆ శరీరములోనికి పంపించి ఈవేళ మన మధ్య సజీవురాలుగా ఆరోగ్యవంతురాలుగా ఉంచాడు. ఏం స్తోత్రం. హల్లెలూయా. మరి 4-5 వచ్చారు పోయిన ఆదివారం నుంచి రాత్రి వరకు. రాత్రి ఎలాగాది నియామక కూటం అనుకోండి. మరి ప్రతిరోజు అంతకంటే ఎక్కువ మంది వస్తే ఏమో సార్, ప్రతిరోజు ఈ 5-10 మంది కంటే ప్రతిరోజు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ వచ్చుంటే ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? హల్లెలూయా. రాత్రి నుంచి ప్రభు నాకు ఒక మాట చెప్పాడు. ఏమంటే ప్రతిరోజు గృహ కూడికలో పాల్గొలేని వారు, గృహ కూడికలు లేనప్పుడు మందిరములోకి వచ్చి ప్రార్థన చేయలేని వారు, ఇప్పుడు నేను చెప్పండి, తర్వాత అందరూ వస్తారు కదా, అప్పుడు చెప్తాను. ఈ రాని వారు, టీవీల ముందు కూర్చున్న వారు, కాలక్షేపము చేసిన వారు, సొల్లుగొబ్బులు చెప్పుకున్నవారు అందరి మీదకి, అందరి గృహాల్లోనికి ఒక భయంకరమైన ఉగ్రత రాబోతూ ఉందని నిన్నటి నుంచి నాకు ప్రభువు బయలుపరుస్తున్నాడు. ఇవాళ మీకు చెప్తూ ఉన్నాను. తర్వాత మీకు ఆ విషయాలు విపులంగా చెబుతాను. దేవునికి స్తోత్రం.
అలాగూ ఎవరు ప్రార్థన చెయ్యరు. ఇంటికాడ ఉంటే ఇంటి దగ్గర లేకపోతే ఎక్కడైనా గృహకూడుగా అయితే అక్కడ. ఇలాగూ ఎవరైతే విశ్వాసులైన వారు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొకుండా అనవసరమైనటువంటి లోక భోగ భాగ్యాలు అయినటువంటి టీవీలు, వాట్సాప్లు, ఫోన్లు అవి ఇవి చూసిన వారందరూ గృహాల్లోకి ఒక భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుందని నిన్నటి నుంచి నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మీరందరూ జాగ్రత్త పడండి. జాగ్రత్త పడతారా? హల్లెలూయా. సమయమును అనవసరంగా వృధాగా మీరు గడుపుతూ ఉన్నారు మీ ఇంట్లో. మీరు అసలు క్రైస్తవులా, దేవుని పిల్లలా, సాతాను పిల్లలా? మీకు టీవీలు ఎందుకు, మీకు సీరియల్ ఎందుకు, మీకు వాట్సాప్లు ఎందుకు, మీకు అవి ఎందుకు, ఇవి ఎందుకు? ఆ ప్రార్థన సమయంలో ప్రార్థన చేయడం మానేసి ఆ అవకాశాన్ని సాతానుడికి ఇచ్చి దేవునికి కోపం పుట్టించి ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పోగొట్టుకొని దేవుని యొక్క నామమును అవమానం పరిచినటువంటి క్రైస్తవులను దేవుడు ఊరుకోడు, చుట్టూ పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, పరలోకాభిషేకం శక్తి నాకు కావాలయా, ఏ తారీఖు? మళ్ళా దేవుని చిత్తం అయితే వచ్చిన 22వ తారీఖున అక్కడ ప్రార్థన జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఇదే టైం అప్పుడు నేను నెలవాడలో మాట్లాడినటువంటి దేవుని మాటలు ఆంధ్ర రాష్ట్రం అంతా వెళ్ళిపోయాయి. ఎలాగ వెళ్ళిపోయాయో నాకు తెలియదు. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఫలానా గ్రామంలో ఫలానా రోజు ఫలానా రాత్రి ఫలానా టైములో మీరు ఇదిగోండి ఈ యొక్క వాక్యం బోధించారని చెప్పి నాకు చాలామంది ఫోన్లు చేసి అభినందించి వాళ్ళంతా ఆనందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీ దగ్గర సెలవులు ఉన్నాయా? యూట్యూబ్ పనిచేస్తుందా? చూసుకోండి. నాకు తెలీదు. వాళ్ళు నాకు భోజనం చేసి చెప్పిన వరకు నాకు తెలియదు. మీరు చూసుకోండి, మీ ఇంటి దగ్గర యూట్యూబ్లో చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎక్కడో కొర్రం మారుమూల పల్లెటూరు గ్రామంలో ఉన్న నన్ను ఈ యంత్రముల ద్వారా ఇంచుమించు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి పంపించాడు. నీకు సంతోషం లేదా? ఎంత ఉడుకుపోతుందో పాపం, ఎంత ఉడుకుపోతుందో పాపం.
దేవునికి స్తోత్రం. నేను చూస్తే నేను ఆశ్చర్యపడిపోయాను. ఇదేంటి నా బ్రతుకంతా నేనంతా ఈ పరిస్థితి అంతా ఏమిటి మొత్తం వెళ్ళిపోయింది. మన హైదరాబాదు మన ఆంధ్ర రాష్ట్రాలకు అన్నింటికి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇతర రాష్ట్రాలను కూడా పంపించేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చాలామంది అప్పుడే నన్ను బుక్ చేసుకుంటున్నారు. దేనికి? ఎందుకు ఎందుకు హల్లెలూయా. ప్రస్తుతం అయితే నేను రెస్ట్లో ఉన్నాను అన్నాను. రెస్ట్ దేవుడి పనికి ఏమైనా రెస్ట్ ఉందా ప్రసాద్? ఉన్నదండి. హల్లెలూయా. మనం అనుకుంటే మనకు అన్ని రెస్టులు కావాలి. లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులైన మీరు మగవాళ్ళు ఆడవాళ్ళకి అన్ని పనులు రావాలి. కాపీ పేస్టుల పని మీరే చేయాలి, డ్రైవింగ్ మీరే చేయాలి, పాటలు మీరే పాడాలి, బైబిల్ మీరే చదవాలి, వాయిద్యాలు మీరే వాయించాలి, పరిచర్య మీరే చేయాలి, కార్పెంటర్ పని చేయాలి, తాపీ పని చేయాలి, ప్లంబింగ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ చేయాలి, అన్నీ చేయాలి. అన్ని సంఘాల్లో అంతమంది ఉన్నారు. కానీ త్వరలో ఒక చదువుకే. రెండోది ఉద్యోగానికి. ఈ రెండింటి కోసమే బతుకుతున్నప్పుడు మన సంఘంలో ఉన్న కుర్రోళ్ళు ఆడపిల్లలు చదవద్దని నేను చెప్పను, ఉద్యోగం చేయొద్దని చెప్పను. వాళ్ళు చదువుకోలేదా, ఉద్యోగాలు చేయలేదా, బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేసి ఈ పనులన్నింటిలో ఆరి తేలిపోయారు. మీకు బైబిల్ చదవడమే రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అన్నీ చేయాలి, మనం అన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, నాకు కారు ఉంది, నాకు డ్రైవింగ్ వచ్చినా నా కంట్రోల్ కనబడలేదు, చేయలేదు. మీరు ఎవరైనా సరే అది నేర్చుకుని ఉంటే దేవుడికి నాకు కూడా ఇలాంటి వారు ఏమవుతారు? ఉపయోగపడతారు పడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మీకు ఏమొస్తుంది అంటే దీవుని వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఎవరినెవరినో తెప్పించుకొని ఏదో చేసి మనం చేసేదానికంట మన ఇంట్లోనే ఎవరైనా ఎలాంటి వాళ్ళు ఉంటే ఈ సేవలో పరిచర్యలో అన్నింటిలో కూడా సహాయ సహకారములు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నాకు ఈ పని రాదు అని ఎవ్వరూ చెప్పడానికి లేదు. రాకపోయినా ఏం చేయాలి? ఏం చేయాలి? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతకీ రాత్రి సైలమ్మ బాగా ఫోటో జరిపించిందా లేదా? గడిచామన్నారా? మరి ఇప్పుడు హల్లెలూయా. నాకైతే ఆ ఉద్యోగాలు చేసి లక్షలు కోట్లు తెచ్చి నాకు ఇవ్వాలని లేదు. లక్షల కోట్లు తెచ్చి నాకు ఇవ్వాలని లేదు. వారు దేవుని సేవలో అరిగిపోవాలి, కరిగిపోవాలి, లీనమైపోవాలి, నిమగ్నమైపోవాలి. అంతకంటే పెద్ద ఉద్యోగాల లోకంలో ఏమీ లేవు. హల్లెలూయా హల్లెలూయా. సైనికులం పరిచారకులం దైవిక మధురవ సారకులం సైనికులం పరిచారకులం దైవిక మధురవ సారకులం మన Yeah.
మనకి ఏ బుద్ధి ఉండాలి చెప్పాలా? మనకు ఏ బుద్ధి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి అంటే ఏమిటి? నిబ్బరమైన బుద్ధి అంటే ఏమిటి? మాకు యాక్సిడెంట్ అయిన రాత్రి ఈ ఆర్ఎంపీ డాక్టర్ అన్నాడు, సార్ మీ వయసు అంతా అడిగాడు. 78 సంవత్సరాలు పూర్తి కాకపోతుంది మరొక నెలలో అన్నాను. ఇంత వయస్సులో ఇంత రక్తము కారి మీ కళ్ళగట్టే కనబడుతుంది. ఇంత దెబ్బ తగిలి రక్తం అలాగా ప్రవహిస్తూ ఉంది. కాలంతా తెగిపోయి ఆయనేమో యవనస్తుడు కోమలోకి వెళ్ళిపోయాడు. ఇంత జరిగిన ఈ ధైర్యం మీకు ఎక్కడొచ్చిందండి? అసలు మీరు వదకలేదు తొడకలేదు. ఏంటి మీకున్నటువంటి ధైర్యం అని అడిగితే, హల్లెలూయా, ఆ ధైర్యము నాది కాదు, నా ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. సార్ మీరు పాస్టర్ కదా అని అడిగాడు. ఎస్. మరి ఆయన కూడా పాస్టర్ గానే. అది సంగతి. మీరు భయపడదండి, భయపడరు. కాబట్టి జీవితంలో ఇటువంటి అసంభవములు జరిగినప్పుడు, ఇటువంటి అవకాశము లేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇటువంటి శ్రమలు, శోధనలు, కష్టనష్టములు, వ్యాధి బాధలు, రోగములు కలిగినప్పుడు ఏమాత్రము పిరికితనములకు, భయములకు అవకాశం అనేది ఇవ్వకూడదు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నీ దినములన్నిట ఎవరు యెహోషువ గ్రంథము ఒకటి. ది బుక్ ఆఫ్ జాషువా. తర్వాత ఇచ్చాను. దాటి వెళ్ళు. వరకును పెద్దమాట నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా.
హల్లెలూయా. ఎప్పుడు ఎలా వస్తే చెప్పాలి. నిబ్బరం అనేది ఎలాగ వస్తుంది? దేవునికి శ్రమ అనేది వచ్చినప్పుడు, శోధన అనేది వచ్చినప్పుడు, కష్టము అనేది వచ్చినప్పుడు, నష్టము అనేది వచ్చినప్పుడు నీవు తొనకకూడదు. నిబ్బరము మనిషికి ఏముండాలంటే నీ సొంత నిబ్బరము బలము కాదు. ఏముంది అక్కడ? పేతురు ఏమంటున్నాడు? నిబ్బరము అనేది నీ మనస్సులో నీకు రావాలి అంటే మొట్టమొదటి మనకు కావాల్సింది ఏమిటంటే బుద్ధి. ఏం కావాలి? బుద్ధి. ఏం బుద్ధి? బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు ఇంకొకరితో బుద్ధి చెప్పించుకోరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు మరి ఒక్కరితో ఏం చెప్పించుకోరు? బుద్ధి చెప్పించుకోరు. ఎవరు మరి బుద్ధి చెప్పించుకుంటారు? బుద్ధి లేనివారు బుద్ధి కలిగిన వారితో బుద్ధి చెప్పించుకుంటారు. దేవుని స్తోత్రం. 10 మంది కన్యకలు బయలుదేరారు పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి. 10 మంది కూడా వారు దివిటీలు వారితో కూడా పట్టుకొని బయలుదేరారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా 10 మంది కూడా కూడికి నిద్రించారు. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వస్తున్నాడని స్వరము వినగానే 10 మంది లేచారు. కానీ 10 మంది దివిటీలలో 5 దివిటీలు మాత్రమే వెలుగుచున్నాయి. హల్లెలూయా. మిగిలినటువంటి 5 దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. అప్పుడు ఈ ఆరిపోతున్నటువంటి దివిటీలో ఉన్నటువంటి వారి 5 బుద్ధి లేని వారు అని బైబిల్ ముద్ర వేసింది. దివిటీలు వెలిగించినటువంటి ఈ 5 బుద్ధి గల కన్యకులను అక్కడ చెప్తుంది బైబిల్. హల్లెలూయా. రక్షణ కాపాడుకోకపోతే, విశ్వాసము కాపాడకపోతే, పరిశుద్ధత కాపాడుకోకపోతే, దేవుని సన్నిధిని అనుభవించకపోతే నువ్వు ఎక్కడో తిరిగి సమయము కాలము అంతా కూడా వృధా చేసుకుని దేవుని సన్నిధిని నీవు వినయ భయభక్తులు అనేవి కలిగి ఉండకపోతే నీకు సొంత రక్షణ ఇచ్చినటువంటి యేసు క్రీస్తుకు నీవు దూరం అయిపోతూ ఉంటే ఇటీవలే చెప్తుంది బైబిల్. బుద్ధి లేని వారికి ఏముండదు? నిబ్బరమైన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం నాడు ఆరాధన మానేయడం బుద్ధే. ఆదివారం నాడు సొంత కార్యాలు పెట్టుకోవడం బుద్ధే. ఆదివారం నాడు ఎక్కడెక్కడో ఒక ఫంక్షన్లో, ఒక శుభకార్యాలు, ఒక ఇల్లు, ఒక గుమ్మమో, లేక ఇంకొకటో క్రైస్తవులు అనేవారు చేసుకోవడం బుద్ధే. అది నిబ్బరమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘంలో పేదలు ఉన్నారు చాలా మంది. ఆ పూటకి ఉన్నవారు ఉన్నారు, ఆ పూటకి లేని వారు లేరు. దేవునికి స్తోత్రం. అయినా ఈ పేదలు నెల వచ్చేసరికి, లేకపోతే కూలి పనికి వెళ్ళి వచ్చేసరికి ఆ తక్కువ రాబడిలో నమ్మకముగా దేవునికి ఇచ్చే దాంట్లో వారు ఏం చేస్తున్నారంటే
ఆ దేవుని భాగములు, ఆ వేదలు, ఆ విధవరాళ్ళు, కూడు గూడు లేనటువంటి ఆ నిరుపేదలు దేవునికి ఇచ్చే విషయంలో చక్కగా వాక్యానుసారముగా ఆ భాగమును తీసుకొచ్చి ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1,000,000 రూపాయలు ప్రతి నెల అందుకున్న వారు దేవునికి ఇవ్వడంలో వెనకంజి వేస్తూ ఉన్నారు. ధనాపేక్ష అనే విగ్రహారాధన పట్టి వీళ్లను పీడిస్తూ ఉన్నది. ఇది బుద్ధి కలిగిన జీవితమా? ఇది ఎప్పుడూ కలిగిన జీవితమా? హల్లెలూయా. కానుక పెట్టి దగ్గరికి వచ్చేసప్పటికి జేబులో చెయ్యి ₹10 కాసు ఎక్కడ ఉంటుందా, ₹1 కాసు ఎక్కడ ఉంటుందా? ఒకవేళ నలిగిపోయి పగిలిపోయి నాశపోయినటువంటి ₹10 కాగితం ఎక్కడ ఉందా? చెప్పినటువంటి కాగితాలు ఎక్కడ ఉన్నాయా అని చెప్పి కన్ను ఎక్కడ ఉంటుంది కానీ చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఆ కన్ను కూడా ఏమైపోతుంది? దేవునికి ఇవ్వడానికి ఇలాగ చాలా మంది పిచ్చినారితనము చేస్తూ ఉన్నారు. ఆ పూటక లేనివారు, నిరుపేదలు, కూడు లేనివారు, భర్తలు లేనివారు, విధవరాళ్ళు, రకరకాలైనటువంటి బాధలు ఆర్థికంగా పడుతున్నవారు వారి కష్టాల చేతులలో దేవుడిచ్చిన దాంట్లో నమ్మకముగా 10వ వంతు వారు చెల్లిస్తూ ఉన్నారు. కొన్ని రోజులైన తర్వాత వీళ్ళే పైకి అభివృద్ధి అయిపోతారు. ఇవ్వలేని వారు అట్టడుగు స్థాయికి దిగిపోతారు. జాగ్రత్త చూసుకుంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 క్రైస్తవ జీవితం అనగా నీకు నచ్చినప్పుడు వచ్చి ప్రార్థించేది కాదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ప్రార్థించేది కాదు. ఆ రోజే చాలా మంది వ్యాపారాలు పెట్టుకుంటారు, ఆ రోజే సొంత పనులు పెట్టుకుంటారు, ఆ రోజే ఏవేవో చేసుకుంటారు. అసలు ఆదివారం ఎంత విలువైనదో గ్రహించలేనటువంటి దుస్థితి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆదివారం దినమున కనబడితే అది విలువైనది, కనబడకపోతే అది విలువైనది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. విలువైనది నీ ఆయుష్కాలము, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలము, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘ కాలం, దేవునికై అర్పించవని స్వల్ప కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘ కాలం, దేవునికై అర్పించవని స్వల్ప కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. బంగారు సంపదలు దొంగలెత్తుకెళ్ళిన దొరుకునేమో ఒకనాడు నీ క్షణత వెతికిన, నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన, నీ కరకు వస్తాడేమో వెదకుచువటరాజున. పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము, పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము. క్షణమైన వంతున కోరినది కాలము, క్షణమైన వంతున కోరినది కాలము. విలువైనది నీ ఆయుష్కాలము, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలము. నన్ను యేసయ్య బ్రతికించడంటే నేను ఇంకా ఆయన పనిలో రెచ్చిపోతాను. నేను
హల్లెలూయా. భయపడను, రెచ్చిపోతాను. ఎందుకు అంటే హల్లెలూయా, ఈ కష్టాలు నన్నేమి చేయలేవు, ఈ నష్టాలు నన్నేమి చేయలేవు, ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు నన్నేమి చేయలేవు. హల్లెలూయా. ఈ ప్రయాణము క్రీస్తు యేసునందు సాగిపోతే బ్రతుకున్నంత వరకు ఆగిపోవడం అనేది జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే కొద్దిగా వయసు అయ్యింది, నా కన్నులు కాస్తంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండుటిని యేసయ్యకి అప్పగించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నిర్భరమైన బుద్ధి నీకు ఉండాలంటే మొట్టమొదట నీ జీవితాన్ని యేసు పాదముల చెంత నీవు ధైర్యము తెచ్చుకోవాలి. ఎలాగూ నీవు ధైర్యం తెచ్చుకోవాలి అంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. రాత్రి ఇక్కడ ప్రార్థన అవుతుంటే అమ్మగారు కుర్చీలో కూర్చొని పాట పాడుకుంటే చప్పట్లు కొడతారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, ఏంటయ్యా నీ కృప, ఏంటయ్యా నీ యొక్క ఆశ్చర్యము, ఏంటయ్యా నీ అద్భుతము. హల్లెలూయా, హల్లెలూయా. అవును, అవును. నమ్మిన వారి పట్ల క్రీస్తు నాథుడు చేసినటువంటి సహాయం, ఆసుపత్రులు, మందులు, డాక్టర్లు ఆమెను కృంగదీశాయి, కానీ యేసయ్య నిలవబెట్టాడు. కన్నీటిలో ఎలలో ఇప్పుడు చాలా మంది మన సంఘంలో ఉన్న ఆడవాళ్ళు ఆదివారం పూట చర్చికి రావట్లేదు. ఆరాధిస్తే వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు అయిపోయారట. ఎక్కడ వీళ్ళేమో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు. ఏ ఉద్యోగస్తులు మరి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆడవాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అవ్వలేనప్పుడు ఒక్కొక్క బకెట్ అంటే ఏంటనుకుంటారు? ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క గాజు, ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క ముక్కుపవ, ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క కాలుకి బెందులు. ఇప్పుడు ఒకసారికి ఏకంగా 15-20 బకెట్లు ఉన్నాయి. ఏ బకెట్లు అన్నా? మళ్ళీ బొట్టు. వీళ్ళు ఆదివారం ఆరాధన మానేసి దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకములో బ్రతుకు తెరుగు కొరకు బ్రతకాలని అనుకొని
ఏదో ఒక స్వల్పమైనటువంటి అల్పమైనటువంటి పనిపాట్లు చేసుకుంటే ఇది వారికి ఆశీర్వాదమా? స్కూళ్ళలో జాయిన్ అయితే ఆ టీచర్లు ఆ ప్రిన్సిపాల్స్ అంటారట, అబ్బా మీరు బొట్టు పెట్టుకొని రాకపోతే అబద్ధం మానేయండి అన్నారట. అందుకని నేనేం చేశారు, బొట్టు పెట్టేసుకొని దేవుడైనా వదిలేశారు, ప్రభువునైనా వదిలేశారు. దేని వదలలేదు? క్షణికమైన సుఖం. వారు అలాగా మిగిలిన వారు ఏం చేస్తున్నారంటే దేవుని దినమైనటువంటి ఆదివారం నాడు అనవసరమైనటువంటి పనిపాట్లు పెట్టుకొని దూరం అయిపోయి ఆశీర్వాదములు పోగొట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న వారందరినీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 3 విధాలుగా దీవిస్తాడు. ఈవేళ కాదు, ప్రతి ఆదివారము, ప్రతి నియామక కూటము, ప్రతి కార్యక్రమములు అన్నిటిలో కూడా పాలు పొందిన వ్యక్తులను 3 విధములుగా ఆయన దీవిస్తాడు. ఒకటి ఆత్మ సంబంధముగా, రెండవది శరీర సంబంధముగా, మూడవది ఆర్థిక పరముగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మాట్లాడారు మీరు అంటే, నీ చేతులకి కాళ్ళకి ఆ బకెట్లు ఈ బకెట్లు వేసుకొని నువ్వు లోక సంబంధమైనటువంటి ఉపాధి కొరకు బ్రతికితే దీవెన వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? పరలోక రాజ్యంలో ప్రవేశించగలవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలి మనము ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి ఉండాలి. బుద్ధి, ఆ బుద్ధి మనుషుల్ని ఆధారము చేసుకునే బుద్ధిగా ఉండకూడదు. మనకు దేవుని మీద ఆధారపడి ఆయన ఇచ్చినటువంటి బుద్ధి జ్ఞానములతో మనము బ్రతికించాలి. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిదల వలనైనను మనము ఉండకూడదు. బుద్ధి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? మన విరోధి, నీ విరోధి ఎవరు? ఆడెవడు? చదవండి మాట నేను ఒకసారి. హల్లెలూయా. ఎవరిని? బుద్ధి లేని వారిని, నిబ్బరము లేని వారిని. హల్లెలూయా. 25వ తారీఖున కూడా వాడు మమ్మల్నే మింగాలనుకున్నాడు, వాడు చేత కాలేదు. యేసయ్య వాడిని మింగేశాడు. మనం ఎలా ఉండాలా? మనం ఎలా ఉండాలి? మెలకువ ఎలా ఉండాలి? మెలకువ అంటే ఏంటి? భావనాగమ్మని చంపేయడానికి ఒక మాంత్రికుడేమో సర్వ ప్రయత్నాలు చేసి ఆ వార్త భావనాగమ్మ భర్తకి తెలిసిపోయింది. ఆయన ఏం చేశాడంటే ఒక పాము రూపములో ఆ మాంత్రికుడు వెళ్ళి అంతఃపురములో నిద్రిస్తున్నటువంటి నాగమ్మని చంపేస్తాడు అనే వార్త తెలవగానే ఆ నాగమ్మ భర్త రాజు కోట చుట్టూ చాలా బందోబస్తు ఏర్పాటు చేశాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి డొంకలు తుప్పలు అన్ని కొట్టించి కాల్చి పడేశాడు. ఇంక ఇందులోకి ఏంటి వస్తుందని చెప్పేసి వాళ్ళు కాస్తంత తేలిక మనసుతో ఉంటే ఆ నాగమ్మని చంపడానికి పాము ఎక్కడంతో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇంత చేసాము, ఎంతలోకి ఏ భావం వస్తుందని నిర్లక్ష్యం చూపించరాదు. ఆవిడ పడుకున్న పడక పక్కనే పళ్ళుతో ఒక పళ్ళెం ఉంది. ఆ పళ్ళెములోనే ఈ పాము చుట్టింది. వీళ్ళందరూ కులుక్కు నిద్రించినప్పుడు కాటేసి కాటేసి ఎవరిని? నాగమ్మ. కాబట్టి విశ్వాసి క్రైస్తవుడా, నిర్లక్ష్యము నీకు తగలదు, మందమతి నీకు తగదు, అనాలోచన బద్ధకము నిద్రమత్తు నీకు తగదు. నీ జీవితంలో నీకు ఉండవలసింది ఏమిటి అంటే మెలకువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నువ్వు మెలకువగా ఉండాలి? నీకు విరోధి ఎవడు? నీకు విరోధి ఎవడు? అపవాది. వాడు నీ మీద బాణములు విసరకుండా, నీ విరోధి నీ మీద బాణములు విసరకుండా నువ్వేం చేయాలి? మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడికి ఎంత బలం ఉందో తెలుసా? ఎవడికి? ఆడట ఆడి పేరేశారు గర్జించు. గర్జించు సింహం అంటే భయపెట్టే సింహము, లోబరించే సింహము, బాధించే సింహము, పిరికితనము కలిగించినటువంటి సింహము. వాడు గర్జించే సింహం అట. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ దేవుడు ఎవరో తెలుసా? యోధా గోత్రపు కొదమ సింహము. కాబట్టి నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎప్పటికప్పుడు క్షణము నీకు ఎంతైనా మెలకువ కలిగిన జీవితము అవసరము. హల్లెలూయా. నీకు మెలకువ ఉండాలంటే మొట్టమొదట నీవు నిబ్బరము కలిగి దేవుని మీద ఉండాలి. మెలకువ కలిగినటువంటి జీవితము నువ్వు కలిగి ఉంటే దేవుడు సన్నిధిలో అపవాది యొక్క తంత్రములు 6:12 ఎఫెసీయుల పత్రిక తొందరగా చదవండి. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది, నీవు పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుతున్నామా? మనము నిజంగా చెప్పండి. భార్యాభర్తలు పోరాడుకుంటున్నారా? తల్లిదండ్రుల పిల్లలు పోరాటం చేసుకుంటున్నారా? ఆస్తులకు అంతస్తులకు పోరాటం చేసుకుంటున్నారా? దేనికి మన పోరాటము? సాతాను మీద మనం పోరాటం చేస్తున్నామా? శత్రువుని మనము జయించగలుగుతున్నామా? పోరాడేది ఎవరితో? మనము ఆకాశమందున్న దురాత్మల సమూహము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పోరాటంలో ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి ఏం కావాలో తెలుసా? మెలకువ కలిగినటువంటి జీవితము. ఏ మెలకువ? కుక్క పడుకున్నట్టే పడుకుంటుంది, శబ్దం రాబోసరికి ఖైమని అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? అది పడుకున్నట్టే మనకు కనబడుతుంది కానీ అది పడుకోదు, మెలకువగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీవు నిద్రించకూడదు, సోమరుగా, బద్ధకముగా, నిర్లక్ష్యముగా, మందబద్ధముగా ఉండకూడదు. కానీ నీ జీవితంలో ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. కారణం ఏంటంటే వాడు దొంగ, వాడు అపవాది, సహోదరుల మీద నేరము మోపినవాడు. కాబట్టి నువ్వు ఎలాగొండాలి? నిర్భరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. కారణం ఏంటంటే తెలుసా? అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వాడవై, ఎరిగిన దానవై వాడిని యొద్దకు రాకుండా చేసుకోవడానికి నీవే శక్తిమంతులుగా సిద్ధపడిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని మరుగుతున్నా? ఎవరిని మరుగుతాడు? నువ్వు చిన్న నువ్వు ఇచ్చావనుకో నిన్నే పాన్ ఎవరు మరుగుతుందమ్మా దెబ్బరా? ఎందుకని ఎందుకో చెప్పండి. అది ఎంత మిగులుతుంది కప్పనే రవి? అది ఎంత ఉంటుంది కప్ప? భక్తిలో నువ్వు ఎంత ఉండకూడదు, భక్తిలో నువ్వు ఎంత ఉండకూడదు. ఎంత ఉండాలి నువ్వు? ఎంత ఉండాలా? నిన్ను మింగగలదా? భక్తిలో నువ్వు బాగా పెరిగిపోతే, నిబ్బరముగా ధైర్యం కలిగి నీ జీవించితే నిన్ను అది మింగగలదా? మింగలేదు. హల్లెలూయా హల్లెలూయా. గర్జించే సింహం అట మన యేసయ్య, యోధా గోత్రపు కొదమ సింహము. ఎవరికి ఇచ్చేయము? ఈ రెండింటిలో ఎవరికి ఇచ్చేయము? ఏ సింహానికి ఇచ్చేయము? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ ఉన్నాడు ఆయన? నీ దగ్గరే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. తెచ్చుకో, హత్తుకో, పట్టుకో, నడువు. హల్లెలూయా హల్లెలూయా. అపవాది బాణములు ఎన్ని విసిరినా, గంధకముల వానలు